విజయవాడ కనకదుర్గ అమ్మవారి ముక్కుపుడకను కృష్ణమ్మ తాకినప్పుడు మన భూమి మీద ప్రళయం వస్తుంది అనే కథను మనం ఎప్పటి నుండో వింటున్నాం. అయితే దాన్ని విన్న ప్రతిసారి విజయవాడ లాంటి ఒక ఊరిలో సముద్ర మట్టానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశములో చుట్టూ కొండలు, అది కూడా ఇంద్రకీలాద్రి కొండ మునిగిపోయేలాగా నీరు ఎందుకు వస్తుంది అని, అది సాధ్యం కాదు అని చాలా మంది అనుకునే ఉంటారు. కానీ ఇప్పుడు విజయవాడలో వచ్చిన వరదలు చూస్తుంటే మన కలియుగం అంతమవ్వడానికి, అమ్మ ముక్కుపుడక మునిగిపోవడానికి మధ్య ఏదో రహస్యం దాగి ఉందని అర్థమవుతుంది. దాన్ని బ్రహ్మంగారు ఎందుకు చెప్పారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారిపోయింది. అయితే కలియుగ అంతానికి విజయవాడకు ఉన్న సంబంధం ఏంటి? అసలు బ్రహ్మంగారు కనకదుర్గ అమ్మవారి గురించి, ఇంద్రకీలాద్రి గురించి చెప్పడానికి కారణమేంటి అని మనం వెతికితే అమ్మవారు ముక్కుపుడకకి యుగాంతానికి ఒక కథ ఉంది. అదేంటంటే, దుర్గాదేవి ఒక పెద్ద పర్వతంపై వెలిసినప్పుడు అమ్మవారి 2 నేత్రాలు, ఒకటి కుడి నేత్రం సూర్యనేత్రంగా, ఎడమవైపు ఉన్న నేత్రం చంద్రనేత్రంగా, కుడివైపు ఉన్న కొండ వేడిగా, ఎడమవైపు ఉన్న కొండ చాలా ప్రశాంతంగా ఉండేది. అలా చాలా కాలం అమ్మవారు అలాగే కొండపై కొలువై ఉన్నారు. ఒక రోజున బ్రహ్మదేవుడు సహ్యాద్రి పర్వతం పైన తపస్సు చేశాడు. ఆ సందర్భంలో శివుడు, విష్ణువు బ్రహ్మ దగ్గర ప్రత్యక్షమైనారు. అది కూడా శ్వేతాశ్వత వృక్షం క్రింద, అంటే రావి చెట్టు క్రింద. విష్ణువు అమలక వృక్షం క్రింద, అంటే ఉసిరి చెట్టు క్రింద శివుడు ఇద్దరు ప్రత్యక్షమైనారు. ఆ తరువాత బ్రహ్మ ఏ కార్యం చేత తపస్సు చేశాడో దానికి శివుడు, విష్ణువు అనుగ్రహించారు. కొంతకాలానికి ఆ 2 వృక్షాలు, అంటే ఉసిరి చెట్టు, రావి చెట్టు 2 నదులలాగా మారాయి. ఆ 2 నదులు, ఒకటి కృష్ణా నది, మరొకటి వేణి నది. ఈ 2 నదులు సతారా అనే ఒక ప్రదేశంలో కలిసి కృష్ణవేణిగా మారాయి. అలా ఆ నది ప్రవహించుకుంటూ దిగువ వైపుకి వస్తుంటే ఒక చోట పెద్ద పర్వతం అడ్డు వచ్చింది. అదే ఇంద్రకీలాద్రి పర్వతం. ఆ నది దేవుళ్ళ నది అయినా ఆ నదికి సముద్రంలో కలవాలనే కోరిక ఎక్కువ. నది స్వభావమే సముద్రంలో కలవడం. అయితే కృష్ణవేణి నది వేగంగా ఇంద్రకీలాద్రిని ఢీకొట్టింది. అప్పుడు ఒక పెద్ద అల పైకి లేసి ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉన్న అమ్మవారి ముక్కుపుడకకు కృష్ణవేణి తాకింది. వెంటనే దుర్గాదేవి ప్రత్యక్షమై కృష్ణవేణిని ఆగు అని చెప్పి, ఈ ఇంద్రకీలాద్రిని పడగొట్టడం ఇప్పుడు చేసే పని కాదని, ఎప్పుడైతే ప్రళయం వస్తుందో, అంటే యుగాంత సమయంలో నీవు ఇంతే వేగంగా వచ్చి నా ఈ కొండను ఢీ కొట్టి నా ముక్కుపుడక తాకే అంత నీటితో ప్రవహించు. ప్రస్తుతానికి ఇప్పుడు మాత్రం ఈ కొండకు ఒక రంధ్రం పెట్టి అందులో నుంచి ప్రవహించు అని చెబుతుంది. వెంటనే కృష్ణవేణి నది కొండను 3 భాగాలుగా విడగొట్టి తాను సముద్రంలో కలిసింది. అలా విడిపోయిన భాగాలలో ఒకటి ఇంద్రకీలాద్రి కొండ, రెండవది నదికి ఇంకొక వైపు ఉన్న మంగళగిరి కొండ. ఆ కొండనే దుర్గాదేవి మొదట్లో వెలిసినప్పుడు కుడివైపు ఉన్న కొండ. అది ఎప్పుడూ మండిపోతూ ఉంటుంది. పూర్వం ఋషులు పానకం కొండ మీద పోస్తే ఆ కొండ వేడి తగ్గుతుందని చెప్పారట. ఈ కొండను ఆర్కియాలజిస్టులు కూడా పరీక్షించి ఈ పర్వతానికి అగ్నిపర్వత లక్షణాలు ఉన్నాయని చెప్పారట. అయితే నదీ ప్రవాహానికి కొండ 3వ భాగం తేలుతూ కొంత దూరంలో ఆగింది. అదే యనమల కుదురు అనే కొండ. దీనికి తేలుడు కొండ అనే పేరు పెట్టారు. ఈ తేలుడు కొండ పైన శివుడు వెలిశాడు. దీనిని మీరు గమనిస్తే ఒక దాని మీద అమ్మవారు, మరొక దాని మీద నారాయణుడు, ఇంకో దాని మీద శివుడు కొలువై ఉన్నారు. అయితే అమ్మవారి ముక్కుపుడక కథ ప్రకారంగా కలియుగాంతం ఎప్పుడు అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం అంటారు. మన ప్రకారం 43,20,000 సంవత్సరాలు పూర్తి అయితే ఒక మహాయుగం పూర్తి అయినట్టు. ఇప్పుడు మనం కలియుగంలో 5,200 సంవత్సరాలలో ఉన్నాం. ఇంకా కలియుగం పూర్తి అవ్వడానికి 4,32,000 సంవత్సరాలు ఉంది. ఆ తరువాత ఒక మన్వంతరం వస్తుంది. అప్పుడు ఈ కృష్ణవేణి ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గాదేవి ముక్కుపుడకను తాకుతుంది. అంటే మహాప్రళయం వచ్చేది ఇప్పుడు కాదని ఈ కథ ప్రకారంగా పురాణాలలో తెలుస్తుంది. ఇక అమ్మవారు ఆ కొండపైనే ఎందుకు వెలిశారు? అలాగే కృష్ణవేణి నది కొండను ముంచే సమయంలో అమ్మవారు ఎందుకు అడ్డుపడ్డారో ఆ కథ ఏంటో చూద్దాం.
కృతయుగానికి ముందు కీలా అనే ఒక యక్షుడు ఆదిశక్తికి మహాభక్తుడు. ఎలాగైనా దేవి అనుగ్రహం పొందాలి అని ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు అమ్మవారు అతని భక్తికి మెచ్చుకొని నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడిగింది. దానికి కీలా, అమ్మ నీవు ఎప్పుడు నా హృదయంలోనే కొలువై ఉండాలి అని కోరుకున్నాడు. అది విన్న ఆదిశక్తి నవ్వి, నేను కృతయుగంలో దుర్గాదేవిగా అవతరించి అతి భయంకరమైన రాక్షసులను వధించబోతున్నాను. నేను ఎక్కడైతే మహిషాసురుడిని వధిస్తానో అక్కడే నీవు ఒక పర్వతమై ఉండు. నీ కోరిక ప్రకారం రాక్షస సంహారం తరువాత ఆ పర్వతం మీద అంటే నీ హృదయంలో కొలువై ఉంటాను అని వరమిస్తుంది. ఆ తరువాత ఆదిశక్తి మైసూర్లోని చాముండి కొండలపై మహిషాసురుడిని సంహరించింది. కొంతకాలానికి దుర్గమాసురుడు అనే మరొక రాక్షసుడు అన్ని లోకాలను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. దానితో దేవతలు వారి విద్యలు కోల్పోయినందున అంతా బలహీనులయ్యారు. బ్రహ్మ విష్ణువు సమీపంలోని దేవతలందరూ సహాయం కోసం శివుడిని సంప్రదించారు. అప్పుడు 1000 సూర్యుల మహిమాన్వితమైన ముఖంతో సింహంపై 8 చేతులతో ఉద్భవించిన ఆదిశక్తి కోసం దేవతలంతా ప్రార్థించారు. మొదట ఆమె శతాక్షి అంటే 100 కన్నుల రూపాన్ని ధరించి కరువు పరిస్థితిలో నుండి భూమిని పచ్చగా నీరుగా మార్చింది. అలాగే ఆమె కళ్ళ నుండి నీటిని కురిపించింది. అప్పుడు ఆమె శాకాంబరి రూపాన్ని ధరించి అన్ని జీవులకు ఆహారాన్ని అనుగ్రహించింది. లోకం సుభిక్షంగా ఉందన్న వార్త దుర్గమాసురుడికి తెలిసి అతను దేవతల మీద ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించాడు. దానితో దేవీ శక్తి అయిన దుర్గాదేవి కీలాద్రి కొండపై దుర్గమాసురుడిని చంపింది. దుర్గమాసురుడిని చంపడం వల్ల దుర్గాదేవిగా అమ్మవారు పేరు పొందింది. ఇక కీలాకు వాగ్దానం చేసినట్లుగా అమ్మవారు కీలాద్రిపై హృదయ భాగం వద్ద బస చేసింది. అందువల్ల ఆలయం పర్వతం కొండ పైభాగాన లేకుండా పర్వతం మధ్యలో ఉంది. ఆ రోజు నుండి అన్ని దివ్యాత్మలు ఆమె విజయాన్ని పురస్కరించుకొని ఆ ప్రదేశాన్ని క్రమం తప్పకుండా సందర్శించడం ప్రారంభించాడు. ఇంద్రాది దేవతలందరూ దర్శించుకోవడం వల్ల ఆ ప్రాంతానికి ఇంద్రకీలాద్రిగా పేరు వచ్చింది. ఇంద్రకీలాద్రిపై శివుడు లేకుండా శక్తి ఒంటరిగా ఉండడంతో బ్రహ్మ చింతించాడు. అందుకే లింగాన్ని ప్రతిష్ఠించి శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఇంద్రకీలాద్రిపై శతశ్వమేధ యాగం చేశాడు. యజ్ఞం విజయవంతంగా పూర్తి కావడానికి బ్రహ్మను అనుగ్రహించడానికి శివుడు ఆ లింగం నుండి ఉద్భవించాడు. కీలాద్రిపై శక్తితో ఉండమని బ్రహ్మ కోరాడు. అందుకు శివుడు అంగీకరించాడు. బ్రహ్మదేవుడు శివుడికి మల్లికా పుష్పాలతో ప్రార్థనలు చేశాడు. దానివల్ల శివునికి మల్లేశ్వర అనే పేరు వచ్చింది. అప్పుడు శివుడు ఈ ప్రదేశంలో దుర్గాదేవిని వివాహం చేసుకొని అక్కడే కొలువై ఉన్నారు. అమ్మవారు దుర్గాదేవిగా అవతరించి రాక్షస సంహారం చేసి కీలా వెలిసిన పర్వతం పైన మహిషాసుర మర్దినిగా 8 చేతులతో వెలిసింది. ఆ పర్వతం మీద ఉన్న దుర్గాదేవి కోటి సూర్యుల కాంతులతో బంగారు వర్ణంతో ప్రకాశిస్తూ ఉండేది. దేవతలంతా దుర్గాదేవిని కనకదుర్గగా కొలుచుకున్నారు. ఆ పర్వతంపై దుర్గాదేవి బంగారు వర్ణంతో ప్రకాశించడం వల్ల ఆ పర్వతానికి కనకాచల అనే పేరు కూడా ఉంది. దుర్గాదేవి స్వయంగా కొలువై ఉండడం వల్ల ఈ ఇంద్రకీలాద్రి పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది. చిన్న వరదలకే ప్రజలంతా విలవిలలాడుతున్నారు. అలాంటిది మహాప్రళయం వస్తే ఎలా ఉంటుందో అనేది మనం ఊహించలేము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.